హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఈరోజు మనం పాతకాలం నాటి హెల్దీ రెసిపీ రాగి తోప ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో అంటే మన కర్రీ గిన్నె లాంటివి ఉంటుంది కదా, ఆ చిన్న బౌల్లో ఒక కప్పు బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని అయితే అందులో వేసుకోండి. అదే బౌల్తో 2 కప్పుల వాటర్ అయితే పోసుకోండి. ఇప్పుడు ఆ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా హీట్ చేసుకోండి. అలాగే మొత్తం బెల్లం మొత్తం కరిగాక ఒక్క 2 నిమిషాలు మరిగేంత వరకు ఉంచండి అంతే. మనకి ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగి ఒక 2 నిమిషాలు ఆ వాటర్ అనేది హీట్ అయితే చాలన్నమాట. ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే మనం ఇందులో షుగర్ వాడట్లేదు, ఎలాంటి వేరే పిండి కూడా ఏది వాడట్లేదు. ఓన్లీ రాగి పిండి, బెల్లం అంతే. ఈ 2 తప్ప ఇంకేం వాడట్లేదు కాబట్టి. అలాగే నెయ్యి కూడా వాడతాం అనమాట, అది లాస్ట్లో వేస్తాం. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట. సో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రాగి పిండితోటి స్వీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే అదే బౌల్లో 3/4 కప్పు రాగి పిండి అయితే తీసుకొని అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా దోశ మిక్సర్ లాగైతే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎలాగో అందరికీ రాగి జావ ఎలా చేయాలో తెలుసు కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఆ పిండిలో వాటర్ పోసుకొని ఆ జారుగా నేను చూపిస్తాను అనమాట. అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. అట్లో దీన్ని రాగి తోప అనేవారట. మనమైతే ఇప్పుడు దీన్ని రాగి స్వీట్ అనుకోవచ్చు, లేదా రాగి హల్వా అని కూడా పెట్టుకోవచ్చు పేరు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్, హెవీగా ఏదో పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు. చాలా అంటే చాలా సింపుల్. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. కాకపోతే కలుపుకునే ఓపిక అయితే ఉండాలన్నమాట. మనం మైసూర్ పాక్ చేసినప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాం చూడండి. సో అలానే దీన్ని కూడా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఆ రాగి పిండి అయితే అలా కలుపుకొని పక్కన పెట్టారు కదా. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించిన వాటర్ ఉన్నాయి కదా, సో జల్లెడైతే పట్టుకొని ఆ జల్లెలో నుంచి ఆ వాటర్ అయితే పోయండి. ఎందుకంటే మనకి బెల్లంలో చిన్న చిన్న ఇసుక, నల్ల నల్ల రాళ్ళు అనేవి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. మళ్ళీ పంటి కింద తగిలితే ఇసుకలాగా అంతా బాగోదన్నమాట. సో జల్లెడైతే పట్టుకొని ఆ కడాయిలో పోసేయండి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి అంతే. పాకం ఏమీ అవసరం లేదు. ఒక 4-5 నిమిషాలు మరిగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండి అయితే ఉంది కదా, దాన్ని నెమ్మదిగా అందులో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఏది మనం ఉప్మా చేసినప్పుడు కలుపుకుంటూ బొంబాయి రవ్వ వేస్తాం కదా, అలానే సేమ్ అలా కలుపుకోండి అనమాట. సో మొత్తం పోసాక ఇలా కలుపుకుంటూ ఉండండి. మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. కొద్దిసేపటి తర్వాత గట్టి పడుతూ ఉంటుందన్నమాట. సో మీరు అలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత గట్టి పడుతుందన్నమాట కొద్దిగా. అప్పుడు యాలకుల పొడి అయితే వేసుకోండి. యాలకుల పొడి వేసుకుంటే ఇంకా తెలుసు కదా, ఏ స్వీట్ చేసినా యాలకుల పొడి కామన్ అని, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు యాలకుల పొడి అయితే వేసుకొని అంతే మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీన్ని అయితే హై ఫ్లేమ్లో చేయకండి. మన రాగి పిండి అయితే ఏది ఉందో అది వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, అంతా బాగా రాదు. సో మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలా ఇంకొక 5 నిమిషాలు అలా కలుపుకుంటూ పోతుంటే ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండండి. ఆ నెయ్యి మొత్తం స్వీట్గా పట్టేటట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఇంకా గట్టి పడుతుంది అనమాట ఆ స్వీట్. అలా ఒక 5 నిమిషాల తర్వాత ఆ స్వీట్ అనేది మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందన్నమాట. అంటే ఈజీగా మొత్తం వచ్చేస్తుందన్నమాట. ప్యాన్కి అతుక్కోవడం అలాంటిది ఏమీ లేకుండా మనం కలుపుతుంటేనే ప్యాన్కి సపరేట్గా వచ్చేస్తుందన్నమాట. ఇక చూడండి, ఇలాగ సపరేట్గా వచ్చేస్తుంది. జెల్లీ లాగా అయిపోతుంది అనమాట. మన హల్వా ఉంటుంది కదా, కరాచీ హల్వా, సేమ్ అలానే అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇంకా లాస్ట్లో ఇంకో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి సరిపోతుంది, ఫస్ట్ 2 స్పూన్లు నాకు ఇంకా కావాలి కాబట్టి నేను ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే ఫస్ట్ 2 స్పూన్లు వేసుకొని ఈ 2 స్పూన్లు అయితే స్కిప్ చేసేయండి. నాకైతే నెయ్యి కొంచెం ఇష్టం కాబట్టి ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కిస్మిస్, బాదాము, జీడిపప్పు, ఇవి ఏమన్నా కావాలనుకుంటే ఇప్పుడే వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాల వరకు అయితే అంతే అనమాట, అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసుకోండి. ఇప్పుడు ఆ స్వీట్ మొత్తాన్ని ఈ ప్లేట్లో అయితే వేసుకోండి. యాక్చువల్లీ నేనేదో మంచి షేప్ వస్తుంది, పీసులు కట్ చేయొచ్చు అని అనుకున్నాను, కానీ అలా అయితే రాలేదు. జెల్లీ లాగా అయితే ఉంది. అటు చేసి ఇటు చేసి
మొత్తం మిక్స్ చేసి ఏదో ఒక షేప్ అయితే తీసుకొని వచ్చానమాట. కానీ చల్లారిన తర్వాత మాత్రం మంచిగా కొంచెం గట్టిపడింది. చల్లారిన తర్వాత పీసులు అయితే కట్ చేసుకొని తినొచ్చు మీరు. సో అంతేనమాట, మనకి టేస్టీ రాగి తోప అయితే రెడీ అయిపోయింది. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తప్పకుండా ఖచ్చితంగా తినొచ్చు. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట. అలా అని చెప్పి చేసింది మొత్తం ఒక్కళ్ళే తినేయకండి, లిమిట్గా తినండి. సో వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.